రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు అయితే మొదలయ్యాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఈ రోజు నుంచి అలాగే ఈరోజు 16 నుంచి చూసుకుంటే ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలోనే భారీ ఏర్పాట్లు అయితే చేశారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కూడా ఈ యొక్క పరీక్షా కేంద్రాల వద్ద భారీ ఎత్తునైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పరీక్షా కేంద్రాల వద్దకైతే ఇప్పటికే విద్యార్థులు అయితే చేరుకున్నారు. ముఖ్యంగా కాకినాడ జిల్లాలోని సాధారణ 28,900 మంది పైగా విద్యార్థులు ఈ పరీక్ష అయితే రాయబోతున్నారు. 145 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షలు అయితే కాకినాడ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నట్టుగా అధికారులు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ప్రస్తుతం మనం ఒక పరీక్షా కేంద్రం వద్ద ఉన్నాం. ఇప్పటికే విద్యార్థులు పరీక్షా కేంద్రం వద్దకు అయితే చేరుకున్నారు. ఇప్పటికి చేరుకుని ఈ పరీక్షకు హాజరయ్యేందుకు అలాగే 9:30 నుంచి 12:30 వరకు కూడా పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలోనే భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అలాగే పిల్లలు ఎటువంటి ఒత్తిడికి గురవకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్షలు రాసేందుకు ప్రతి ఒక్కరు కూడా రాయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు కావచ్చు అలాగే నాయకులు కూడా పిల్లలకి అయితే శుభాకాంక్షలు అయితే తెలియజేసినటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఇప్పటికే సమయం అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే విద్యార్థులందరూ కూడా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇక్కడ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక పరీక్షా కేంద్రం వద్ద అయితే ఉన్నాం. పరీక్షా కేంద్రం వద్ద ఇప్పటికే ఇక్కడికి అందరూ కూడా చేరుకున్నారు. ఈ పరీక్షా కేంద్రం వద్దకి చేరుకున్న నేపథ్యంలోనే విద్యార్థులు ఇప్పుడు ఇక్కడ పరీక్షా కేంద్రం వద్ద కూడా భారీ ఎత్తునైతే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తారు. అలాగే ఇప్పటికే వీటికి సంబంధించినటువంటి పరీక్షా కేంద్రాలకి ప్రధానంగా ఈరోజు 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కూడా పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ విద్యార్థులు చూస్తూ ఇక్కడికి లోపలికి అయితే వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా తమ తల్లిదండ్రులు ఇక్కడికైతే చేరుకున్నారు. ఆ పిల్లల్ని పరీక్షలు రాస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని దగ్గరికి పరీక్షా కేంద్రం వద్దకైతే తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అలాగే కాలేజీ యాజమాన్యాలు కూడా స్కూల్ యాజమాన్యాలు అయితే ఉన్నాయో ఆ స్కూల్ యాజమాన్యాలు కూడా పిల్లల్ని ఇక పరీక్షా కేంద్రానికి అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ 10వ తరగతి పరీక్షలకి ఏ విధంగా సంసిద్ధం అయ్యారండి? చాలా బాగా చదివారండి పిల్లలు. ఇవి యాక్షన్ ప్లాన్ ఏమైతే ఉందో గవర్నమెంట్ ఇచ్చిన వాటిని పిల్లలు బాగా ప్రిపేర్ అయ్యారు. ప్రీ ఫైనల్స్ బాగా ఏర్పాటు చేశారు. పిల్లలందరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యి అందరూ ఫుల్ ఫ్లెడ్జ్గా రాయడానికి సిద్ధపడ్డారు. ఈ సంవత్సరం అయితే ఇక టఫ్గా జరుగుతుందనే ఉద్దేశంతో పిల్లలు అయితే బాగా సంసిద్ధమయ్యారు. ఎవరికి వాళ్ళే సిద్ధంగా కంపల్సరీగా మంచి మార్క్స్ వచ్చేలాగా, అంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ 600కి 600 మార్కులు తెచ్చుకున్నారు. 599 మన పిఠాపురం ఫస్ట్ కూడా వచ్చింది. దానికి సంసిద్ధులై మిగతా పిల్లలు కూడా అలా తెచ్చుకుందామనే ఉద్దేశంతో ప్రిపేర్ అవుతున్నారు. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా తల్లిదండ్రులు ఉన్నారు, మాస్టర్లు కూడా ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది, పిల్లలు ఏ విధంగా ఇక్కడికి రావడం జరుగుతుంది? పిల్లలందరూ కూడా చాలా చక్కగా ప్రిపేర్ అయ్యారండి. కింద సంవత్సరం మన పిఠాపురం టార్గెట్ 599, అదే 599 ఒకరికి కాకుండా ఇంచుమించు అందరికీ అన్ని స్కూల్స్ కూడా చాలా బాగా ప్రిపేర్ చేశారు. ప్రతి పిల్లలు కూడా అందరూ కూడా బాగా రాస్తారని ఆశిస్తున్నాను. పిఠాపురం సెంటర్ కూడా చాలా బాగానే ఉంటాయి. మొత్తం అందరూ కూడా బాగా ప్రిపేర్ చేస్తారు, ప్రజెంట్ చేస్తారు. పిల్లలందరూ కూడా బాగా చదువుతారని అనుకుంటున్నాను. చూస్తున్నాం మొత్తం ఇప్పటికే తల్లిదండ్రులు కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. కొంతమంది తమ పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పరీక్షా కేంద్రాలు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము పిఠాపురమే సార్. ఏదండి, మా అబ్బాయి రాస్తున్నారు సార్. మా అబ్బాయి రాస్తున్నాడు 10th క్లాస్ ఆదిత్య స్కూల్లో చదివాడండి. బాగా చదువుతున్నాడండి, పర్లేదు. బాగా ప్రిపేర్ అయ్యాడు సార్. అలా స్కూల్లో బాగా ప్రిపేర్ చేశారు. ఇంటి దగ్గర కూడా కొద్దిగా పుషప్ చేయం, బాగా ప్రిపేర్ అయ్యాడు. ఇంకా రాసిన దాన్ని బట్టి ఉంటుంది, ఎంత బాగా రాస్తే అంత రిజల్ట్ వస్తుంది. అంత ప్రిపరేషన్ బాగానే ఉంది సార్. ప్రజెంట్ అయితే మరి బాగానే ఉంది. వాడు ఏం చేస్తాడో తెలియదు. ఇక్కడ అంతే ప్రతి ఒక్కరు కూడా విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా వాళ్ళకి గత కొన్నాళ్ళ నుంచి కూడా శిక్షణ ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఏ విధంగా రాస్తారు అనే దాని మీద కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు కూడా ఉత్కంఠగా ఇక్కడికి వచ్చి పరీక్షా కేంద్రానికి 1 గంట ముందే వాళ్ళందరినీ కూడా పరీక్షా కేంద్రాల వద్దకైతే తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా చూస్తున్నాం. అలాగే పిల్లలు ఏదైతే గత సంవత్సరం నుంచి కూడా ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు అలాగే ఇప్పుడు రాస్తున్నటువంటి 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత బాగా సాధించాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తమ తల్లిదండ్రులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, పిల్లల్ని తీసుకొచ్చారా? మా మనవరాలు తీసుకొచ్చేయండి. ఎలా ప్రిపేర్ ఇది 10 పాస్ అవ్వాలని మా కోరిక. బాగుంటుందని. మీరు తీసుకొచ్చారా? మా స్కూల్ అండి, ఆర్కేడ్ సిఎంఐ స్కూల్.
మా పిల్లల్ని తీసుకొచ్చి లోపలిదే పెట్టామండి. ఎగ్జామ్ సెంటర్ ఎన్ని గంటల ముందు తీసుకుని రావడం జరుగుతుంది? 8:30 కల్లా తీసుకొచ్చాను అక్కడికి. ఫస్ట్ అది కాబట్టి రేపు నుంచి 9 o'clock ఉంటాను. ఇప్పుడు పరీక్షా కేంద్రాలకు అయితే పిల్లల్ని ముందుగానే తల్లిదండ్రులు అయితే తీసుకొచ్చారు. వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు. ఎందుకంటే ఒక గంట ముందే ఆ పరీక్షా కేంద్రాలకు అయితే చేరుకున్నారు. అలాగే ప్రధానంగా మొత్తం అన్ని సెంటర్లో చూసుకుంటే కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా 145 పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. అందులో 28,921 మంది విద్యార్థులు అయితే ఈరోజైతే పరీక్షలు రాస్తున్న నేపథ్యంలోనే మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికైతే పరీక్షా కేంద్రానికి అయితే వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మాట్లాడదాం. ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు? ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అయ్యారు చెప్పండి. మొత్తం ఓవరాల్గా అయితే మొత్తం విద్యార్థులు అయితే ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు చేరుకుని లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా తమ విద్యార్థులు ప్రతిభ కనపరచాలని, అందరూ కూడా ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా ప్రిపేర్ అయిన నేపథ్యంలో ఈరోజు పరీక్షకి 10వ తరగతి పరీక్ష కాకినాడ జిల్లా వ్యాప్తంగా 145 పరీక్షా కేంద్రాల్లోని అలాగే 29,900 మంది విద్యార్థులు అయితే ఈ రోజు అయితే పరీక్ష రాస్తున్నటువంటి పరిస్థితి. అలాగే 9:30 నుంచి 12:45 వరకు పరీక్ష జరుగుతున్న నేపథ్యంలో ఒక గంట ముందే పరీక్షా కేంద్రాలకు అయితే విద్యార్థులందరూ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇస్తున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.